అన్నయ్యకి చంపేనారు సార్. నా బిడ్డ పీక ఇంతలా వాసుకున్నారు సార్. పీక నెల్లూరులో ఆర్ఎన్ఆర్ కాలేజ్ లో 16 సంవత్సరాలు ఉన్న ఒక విద్యార్థి చనిపోయింది. అసలు ఏం జరుగుతుంది మన నెల్లూరులో? ఈ రోజు మీరు స్పందించకపోతే ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఇలాంటిదే సమస్య వస్తుంది. అప్పుడు ఎవరు ముందుకు వస్తారు? విద్యార్థిని పేరు హేమశ్రీ. తను ఎంతో మంచి స్టూడెంట్ ఆ కాలేజ్ కి. ఆ కాలేజ్ లో అసలు ఏం జరుగుతుంది? ఆ పేరెంట్స్ ని ఎందుకు కాలేజ్ లోకి అలౌ చేయట్లేదు? ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తుంటే వాళ్ళని ఎందుకని పోలీసు వాళ్ళు వచ్చి కొట్టి తరివేస్తున్నారు. వాళ్ళ అమ్మగారిని కూడా అరెస్ట్ చేశారంట. కాలేజ్ స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేశారంట. కాల్ చేసి ఇట్లా మా పాపకు బాగలేదు అని చెప్పారంట. దాని తర్వాత పేరెంట్స్ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంటే కాలేజ్ వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదంట. స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ కాలేజ్ దగ్గర ఉన్న హాస్పిటల్స్ అన్ని వెతికితే ఎన్ఎల్ హాస్పిటల్లో తనిఖీ చేశారంట. వాళ్ళ పాప అక్కడ డాక్టర్ రిపోర్ట్ రాసి ఇచ్చాడంట డెడ్ అని. పిచ్చి పిచ్చి మీమ్స్ వీడియోస్ అన్ని వైరల్ చేయడం కాదు. ఇలాంటి వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంట్లోనే ఒక ఆడబిడ్డకి ఇట్లాంటి సమస్య వస్తే మీరు ముందుకు రాకుండా ఉంటారా? పోలీసు వాళ్ళు ఈ పేరెంట్స్ కి న్యాయం చేయాల్సింది పోయి ఆ కాలేజ్ తరపునే మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్? మీరే కింద కామెంట్ చేయండి. చంపేనారు సార్. నా బిడ్డ పీక ఇంతలా వాసుకున్నారు సార్. పీక అట్టే పీక సార్. నా బిడ్డ నాకు కావాలి సార్. లేదంటే నేను ఉరిపోసుకొని చచ్చిపోతాను. లేదంటే ఇక్కడ